హాయ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నిన్న నా ఫోటో చూశారు కదా, బిఫోర్ ఆఫ్టర్. ఇప్పుడు మనం వెయిట్ లాస్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం. వెయిట్ లాస్ ఎందుకు కావాలి? మన ఆరోగ్యం కోసం మనం వెయిట్ లాస్ కావాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మేము భద్రంగా ఉన్నాం, మేము బాగా వెయిట్ ఉన్నాం, ఏదైనా పని బాగా చేయగలుగుతున్నాం అని అనుకుంటుంటారు. కానీ మన ఏజ్కి తగ్గట్టు, మన బాడీకి తగ్గట్టు మనం వెయిట్ ఎక్కువ కానీ లేకపోతే తక్కువ కానీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన బాడీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇన్బ్యాలెన్స్ అవడానికి చిన్న చిన్న కారణాలే ఉంటాయి. మనము ఇప్పుడు సపోజు నా వయసు 38 అంటే 38 సంవత్సరాలు. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి స్టార్ట్ అయ్యే పొజిషన్ అనమాట. 40 ఇయర్స్ నుంచి మనకు ప్రతి ఒక్కటి స్టార్ట్ అంటే ప్రతి ఒక్కటి అంటే అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే స్టార్ట్ అవుతాయి. మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు లేకపోతే ఇంకా ఏమవుతుందంటే షుగర్ రావడం కానీ, బీపీ, ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు ఐడియల్ వెయిట్ అనేది మన బాడీకి ఖచ్చితంగా మనం ఇవ్వాలన్నమాట. ఐడియల్ వెయిట్ లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్లు మనం ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తిన్నామంటే ప్రాబ్లంలో పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దయచేసి కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా మనం ఆరోగ్యాన్ని నంబర్ 1గా చేసుకుంటేనే ఫ్యూచర్ మనకు బాగా ఉంటుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్గా నేను ఈ ఫిట్నెస్కి రావడానికి కారణం ఏంటంటే, చాలా చాలా విషయాలు ఉన్నాయి. నా ముందరే ఎంతోమంది ఇబ్బందులు పడిన వాళ్ళని చూసి నేను కొద్దిగా నా హెల్త్ గురించి కేర్ తీసుకొని ఈ ఫిట్నెస్కి రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఫిట్నెస్ కోసం నేను ఏమేమి చేస్తున్నాను అనే విషయాన్ని మీరు నాకు కాల్ చేస్తే నేను చెప్తాను. ఇప్పుడు నేను వెల్నెస్ కోచ్గా కూడా చేస్తున్నాను. మీకు ఏదైనా సమస్యలు హెల్త్ గురించి కానీ కేర్గా ఉండాలనుకుంటే మీకు కాల్ చేయండి. మీకు మంచి ఫుడ్ నేను అందించి మీ హెల్త్ని మనం ఉన్నటువంటి సమయంలోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మీకు హెల్ప్ చేయగలుగుతాను నేను. ఏదైనా కానీ సమస్య ఉంటే అందరూ కూడా బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్డ్ కాబట్టి దయచేసి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీకు టైం ఉంటే కాల్ చేయండి. హెల్త్ గురించి నేను కేర్గా చెప్తాను. తర్వాత ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు అనే విషయాన్ని కూడా నేను మీకు సెండ్ చేస్తాను. దయచేసి ఈ విషయాన్ని గమనించుకోండి. అందరూ ఫిట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏమంటే, ఫస్ట్ మనం ఫిట్గా ఉండి వాళ్ళకి ఏదైనా కానీ మనం అందియగలిగితే, మన ఆరోగ్యంగా మనం ఉండి మనకు ఏదైనా మన బిజినెస్లకు సంబంధించినటువంటి ఏదైనా కానీ మనం అందియాలంటే ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకే ఇప్పుడు మనం ఫస్ట్ కావాల్సింది ఫిట్నెస్ మనలో ఉండాలి. మనం అనుకుంటాం నాకేం లేదు కదా, నేను ఎందుకు తీసుకోవాలి, బాగా తినాలా, బాగా చేయాలా అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. చాలా రాంగ్గా వెళ్తున్నారు, చాలా ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ఫుడ్ వల్ల వస్తాయి. దయచేసి మీరు ఇప్పుడు మీ అలవాట్లు మార్చుకోకపోతే ఫ్యూచర్ ఖచ్చితంగా ఆసుపత్రులు పాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇమ్యూనిటీ పవర్ పెంచే ప్రోటీన్ ఫుడ్ ఎక్కడే కానీ లేదు మనం తినే ఫుడ్లో. అందుకే మీరు దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరు నాతో చేయి కలిపి మీ ఫిట్నెస్ గురించి మీరు కేర్ తీసుకోండి. మీరు ఫిట్గా ఉంటే మీ కుటుంబం అంతా కూడా ఫిట్గా ఉంటుంది. ఫస్ట్ మీరు ఫిట్గా ఉంటే కుటుంబం అందరినీ కూడా మీరు కేర్ చేయగలుగుతారు. అందుకే ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి, మా నంబర్ ఇస్తాను. మీకు ఆరోగ్యంగా ఎలా ఉండాలా అనే విషయం కోసం నాకు కాల్ చేయండి. నాకు దగ్గర ఉన్నటువంటి న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా మీకు నేను కేర్ చేయగలుగుతాను. బాయ్.